ఎలా చేసుకోవాలి రమ్మన్నాం తప్ప ఏ గ్రామంలోనూ కూడా కొన్ని అయ్యో మా ఇంటి ముందు సత్తంలో వాళ్ళతో పాటు మేము చేస్తామన్న ఒక్క మనిషి కూడా కనపడలేదు. ఆ అవేర్నెస్ మనం కూడా వాళ్ళందరూ కూడా మనం చెప్పాలి. మీరు వస్తున్నారు, ఈ రోజు క్లీన్ చేసి వెళ్ళిపోతున్నారు, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడో వస్తారు, అప్పటి వరకు అనుకుంటే బాగోదు. కానీ మనం కూడా వాళ్ళు ఎక్కడ అందరూ కూడా మన ఊరికి శుభ్రం చేస్తున్నారు, మన ఇంటి ముందు కూడా మనం శుభ్రం చేస్తాం. సంక్రాంతి మన ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం, అలాగే ప్రతి వారం కూడా మన ఇంటి ముందు ఉన్నటువంటి చెత్త కానీ మన ఇంటి ముందు డ్రైనేజ్ కూడా మనం కూడా తీసుకున్నట్లయితే మన ఊరు మన గ్రామం కూడా శుభ్రంగా ఉంటుంది. మరి ఈరోజు ఈ క్లాప్టర్లు అందరూ కూడా వాళ్ళకి సన్మానం చేయాలన్న ఉద్దేశంతో లెక్కల వెంకటేశ్వరరావు గారు మంచి కార్యక్రమం చేసి వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా మందికి మేము సన్మానం చేస్తుంటాం, మాలాంటి వాళ్ళు కనుక ఇలా పెద్దలందరూ కూడా మేము సన్మాన కార్యక్రమంలో పాల్గొంటాం. కానీ మీ అందరికీ కూడా ఈ రోజు సన్మాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు ఇచ్చినందుకు మరి ఈ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారికి కానీ ఈ సెల్లుబాటు గ్రామ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చాలా మంచి కార్యక్రమం. మీరుంటేనే గ్రామాలు శుభ్రంగా ఉంటున్నాయి. మా ఇంట్లో ఉన్నటువంటి తడి సత్తా పొడి సత్తా కూడా మీరు డబ్బింగ్ యార్లు పట్టుకెళ్ళి ఆ సత్తా అంతా కూడా మేము ఎవరూ వెళ్ళట్లేదు, మీకు ఇచ్చేస్తాం, మీరే పట్టుకెళ్తున్నారు. అంటే మా గ్రామంతో పాటు మా ఇల్లు కూడా మీరే శుభ్రం చేస్తున్నారు. మరి మీకు ప్రతి నెల కూడా ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం వచ్చిన తర్వాత కూడా పోయిన నెలలోనే మీకు అందరూ కూడా 6,000 నుండి 8,000 చేసాం. ఇంకా రాను మీకు మంచి జీతాలు కూడా ఏర్పాటు చేయమని చెప్తామండి. వాళ్ళే వచ్చి తుడిసిపోతారన్నది కాకుండా మనకు బాధ్యత కూడా ఏదైనా చెత్త ఉంటే మనం దాచి వాళ్ళు ఇచ్చినట్లయితే ఆ పల్లె బాగుంటుంది, ఆ గ్రామం బాగుంటుంది, పరిశుభ్రంగా ఉన్నటువంటి ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మనందరం తీసుకొని వాళ్ళకి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి గ్రామాన్ని కూడా ఒక సస్యమలంగా తయారు చేయాలన్న ఆలోచనతో 2 ఏళ్ళలో కూడా గ్రామాలన్నీ కూడా చాలా అభివృద్ధి, గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామన్న సంగతి ఈరోజు తెలియజేయవలసిన అవసరం. అయితే మీరందరూ కూడా మనమందరం కూడా బాధ్యతగా వాళ్ళకి సహకరించి పనిచేసే సిబ్బంది కూడా సహకరించి మనం కూడా వాళ్ళకి సహకరిస్తేనే మనం 100% స్ట్రైక్ రేట్ చేసి మన గ్రామాలను కానీ పల్లెలు కానీ శుభ్రం చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళందరూ కూడా సహకారం అందించారు. అలాగే ఎన్ఆర్ఐ నెక్కల వెంకటేశ్వర గారు కూడా మనం ఎవరైతే అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమానికి కార్మికులకి అలాగే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లకి ఇతర అధికారులందరికీ కూడా మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం, అలాగే ఎవరైతే ఈ గ్రామాన్ని పరిశుభ్రంగా తయారు చేయడంలో సహకరించారో ఆ క్లాసికలందరినీ కూడా చిన్న సిరి సన్మానం చేసి వాళ్ళందరినీ కూడా గౌరవించాలని వాళ్ళు ఆలోచన చేయడం జరిగింది. అది మాకు చెప్పడం కూడా జరిగింది. అనగానే మేము కూడా ఈనాటి మార్నింగ్ 6 గంటలకు కూడా మన కార్మికులు అందరూ అటెండ్ అయ్యి వాళ్ళతో పాటు వీడియోస్ కూడా అటెండ్ అయ్యి ఒక్కొక్క వీడియో ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని పరిశుభ్రం చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ పంచాయతీలను కూడా ఆ విధంగా మనం చేయాలని కోరుకుంటూ